తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. ఈ రోజు ఉదయం 4:30 గంటల సమయంలో బాలాజీనగర్ ప్రాంతం రోడ్లపై చిరుత యథేచ్ఛగా సంచరించింది. బాలాజీనగర్లో తిరుమల దేవస్థానం ఉద్యోగులు నివాసముంటారు. ఉదయం విధులకు హాజరయ్యే సమయంలో చిరుత కదలికలు కనిపించడంతో కలకలం రేగింది. కుమార్ ఉండు తీరా కుమార్ మొక్కరా నువ్వు తీయద్దుండ్రా కుమారా ఒక్క నిమిషం ఉండు. తిరుమలలో తెల్లవారుజామున చిరుత సంచారంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అదే సమయంలో అటువైపుగా దుప్పి రావడంతో చిరుత కళ్లు దానిపై పడ్డాయి. దుప్పిని వేటాడటం కోసం చిరుత అడవిలోకి పరిగెత్తింది. దీంతో బాలాజీనగర్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో ఈ రోజు ఉదయం సంచరించిన చిరుత గత 4 రోజులుగా అక్కడక్కడే తచ్చాడుతోంది. 2-3 చోట్ల కనిపించడంతో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా అనే అనుమానాలు రేగాయి. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఒక చిరుతే పలుచోట్ల సంచరిస్తోందని తేల్చారు. రాత్రి వేళలో బాణసంచా కాల్చడంతో పాటు చిరుతను బంధించడానికి బోన్లను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో టీటీడీ ఉంది. ఇంతలోనే మరోసారి చిరుత కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుత సంచారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చిరుత సంచారానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భోగి తిరుమలలో గత నెల రోజులుగా అటు స్థానికులను ఇటు భక్త జనాన్ని చిరుత సంచారం భయాందోళనకు గురి చేస్తుంది. ప్రధానంగా కూడా స్థానికులు నివాసం ఉండేటటువంటి బాలాజీ నగర్, అదేవిధంగా శ్రీవారి భక్తులు నడిచి వచ్చేటటువంటి అలిపిరి నడక మార్గం, ఇక ఘాట్ రోడ్ లో కూడా తరచుగా కూడా చిరుత సంచరిస్తుంది. రాత్రి వేళలే కాకుండా పగటి వేళలో కూడా చిరుత సంచరిస్తుండడంతో టీటీడీ అధికారులు కూడా ఆందోళన మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ ఈఓతో పాటు జేఈఓ శ్రీనివాసరాజు పలుమార్లు అటవీ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. చిరుత సంచారాన్ని పూర్తి స్థాయిలో కూడా భక్తులకు అదేవిధంగా స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేయాలంటూ అటవీ శాఖ అధికారులు ఆదేశించినటువంటి నేపథ్యంలో గత 3 రోజులుగా కూడా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చిరుతను అటవీ ప్రాంతం వైపు తరలించేందుకు అంటూ కూడా రాత్రి వేళల్లో బాణసంచా కాల్చడం, అదేవిధంగా ఇప్పటికే తిరుమలకు సంబంధించి చిరుత అధిక సార్లు సంచరించినటువంటి ప్రాంతాలుగా గుర్తించిన పాచికాల గంగమ్మ ఆలయం, అదేవిధంగా బాలాజీ నగర్ లోని ఈస్ట్ ప్రాంతంలో 2 బోన్లను ఏర్పాటు చేశారు. ఇక మరో 3 ప్రాంతాల్లో కూడా బోన్లు ఏర్పాటు చేస్తామంటూ కూడా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పార్వేటి మండపం, అదేవిధంగా నడక మార్గంలో ఉన్నటువంటి అక్కగార్ల గుడి, ఘాట్ రోడ్డుకు సంబంధించి 7వ మైల్ వద్ద కూడా మరో 3 అదనపు బోన్లు ఏర్పాటు చేయాలన్నటువంటి యోచనలో అటవీ శాఖ అధికారులు ఉన్నప్పటికీ చిరుత మాత్రం స్థానికుల నివాసం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఎక్కువగా సంచరిస్తుంది. ఇవాళ వేకువజామున 5 గంటల సమయంలో ఏకంగా స్థానికుల నివాసం ఉండేటటువంటి బాలాజీ నగర్ కాలనీలోకి ప్రవేశించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో దుకాణాలకు వెళ్లేటటువంటి స్థానికులు చిరుతను చూసి షాక్ గురైనటువంటి పరిస్థితి. దీంతో వారంతా కూడా తిరిగి తమ ఇళ్లకు చేరుకుని టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. టీటీడీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే చిరుత మరో దుప్పిని వేటాడుతూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రస్తుతానికి చిరుత సంచారం వల్ల ఎలాంటి ప్రాణ భయం లేదు. దీనికి సంబంధించి వైల్డ్ లైఫ్ అధికారుల నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు వస్తే బోనులో ఉచ్చులు బిగించేలా కూడా ఏర్పాట్లు చేస్తామంటున్నారు. భోగి. థ్యాంక్ యూ మోహన్.